కాసేపట్ల తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి చేరుకోనున్నారు వైఎస్ జగన్. హెలీప్యాడ్ దగ్గరకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. హెలీప్యాడ్ నుంచి ర్యాలీగా పొగాకు వేలం కేంద్రానికి చేరుకుంటారు జగన్. అక్కడ కొనుగోలు తీరును కూడా పరిశీలిస్తారు. ఆ పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశమవుతారు. గతేడాది కేజీకి 420 రూపాయలకు పైగా పలికింది పొగాకు. ప్రస్తుతం 170 రూపాయలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతులు ఈ సీజన్లో సుమారు 2,000 కోట్ల రూపాయలు నష్టపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మరికొద్దిసేపట్లో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా భారీ స్థాయిలో జరిగాయి. ప్రస్తుతం హెలీప్యాడ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడికి మరికొద్దిసేపట్లో అంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఆయన తాడేపల్లి నుంచి ఆయన 10 గంటల 30 నిమిషాలకు ఇక్కడికి దేవరపల్లి చేరుకుంటారు. అలాగే అనంతరం వేలం కేంద్రానికి వెళ్లి అక్కడ పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తారు. అలాగే రైతులతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడి ముఖాముఖి నిర్వహించిన అనంతరం మళ్ళీ ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఆయన మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. అనంతరం తిరిగి ఆయన మళ్ళీ తాడేపల్లికి చేరుకుంటారు. అయితే గత కొద్ది కాలంగా పొగాకు రైతులు మద్దతు ధర పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది 420 నుంచి 470 రూపాయలు పలికినటువంటి పొగాకు కేవలం ప్రస్తుతం ఇప్పుడు 170 రూపాయలు మించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయినట్టుగా ఒక అంచనా కనిపిస్తూ ఉంది. దేవరపల్లి ప్రాంతంతో పాటు ఇటు జంగారెడ్డిగూడెం అలాగే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి జీలుగుమిల్లి బుట్టాయిగూడెం ప్రాంతాల్లో కూడా ఈ పొగాకు రైతులు అత్యధికంగా ఉంటారు. అలాగే గోపాలపురం మండలంలో గోపాలపురం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ రైతులు ఎవరైతే ఉంటారో పొగాకు రైతులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా బాసటగా నిలిచేందుకు మాజీ సీఎం మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ ప్రధానంగా ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులతో పాటు పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలి అనేటటువంటి డిమాండ్ అయితే గట్టిగా వినిపించబోతున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించినటువంటి సమయంలో జగన్ ఆ సభకు భారీ ఎత్తున జనసందోహం అయితే కదలి వచ్చింది. ఇప్పుడు కూడా దేవరపల్లిలో జరిగేటటువంటి ఈ సభకు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే అందుకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా భారీ ఏర్పాట్లను అయితే కొనసాగించడం జరిగింది. సభ అనంతరం ఆయన ఈ పొగాకు రైతులకు సంబంధించి ఎటువంటి విషయాలు ప్రస్తావిస్తారు అనే దానిపైన అయితే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నాయకులంతా కూడా హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం అలాగే ఆయనకి ఘన స్వాగతం పలికి ఈ సభను మొత్తం ఈ పర్యటన మొత్తాన్ని కూడా విజయవంతం చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా జగన్ వచ్చిన తర్వాత ఈ పొగాకు రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారో అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జగన్ సభకు సంబంధించి ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీనికి సంబంధించి రైతుల నుంచి కూడా మంచి మద్దతు లభించేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చెబుతున్నటువంటి విషయం ఏంటంటే పొగాకు రైతులకు గత ఏడాది కంటే కూడా అంటే ఉన్నటువంటి డిమాండ్ కంటే కూడా పెద్ద స్థాయిలో పంట పండించడం వల్లే ఇప్పుడు ధర లేదనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు.